పలు కేసుల్లో నిందితుడైన గాదే సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం వ్యవహారం తీవ్ర సంచలనం రేపుతోంది. కేసు విచారణ పేరుతో కృష్ణలంక పోలీసులు అదుపులోకి తీసుకున్న తర్వాత నెల రోజులుగా సాయికృష్ణ ఆచూకీ లేదని కుటుంబ సభ్యులు, న్యాయవాదులు ఆరోపిస్తున్నారు. సాయికృష్ణ ఎక్కడున్నాడు? పోలీసుల పాత్రపై ఎందుకు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి? కోర్టు ఏం చెప్పింది? విజయవాడకు చెందిన గాదె సాయికృష్ణపై చోరీలు, దాడులు, హత్య కేసులు సహా పలు కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఇటీవల బెయిల్పై విడుదలైన అతను మార్కాపురంలో తల్లి దగ్గర నివసిస్తున్న సమయంలో పాత కేసుల విచారణ నిమిత్తం కృష్ణలంక పోలీసులు మే నెలలో అదుపులోకి తీసుకెళ్లారు అని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అప్పట్నుంచి అతని ఆచూకీ తెలియకపోవడంతో తల్లి విజయలక్ష్మి, న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గాదె సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లినట్లు ఆధారాలు ఉన్నాయని చెబుతున్న కుటుంబ సభ్యులు బెజవాడ బార్ అసోసియేషన్ను ఆశ్రయించారు. కస్టడీలో సాయికృష్ణకు హాని జరిగి ఉండొచ్చు అని, అతను పోలీసుల ఆధీనంలోనే మృతి చెంది ఉండవచ్చు అని న్యాయవాదులు అనుమానం వ్యక్తం చేస్తూ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా సాయికృష్ణను కోర్టు ముందు హాజరుపరచాలి అని హైకోర్టు ఆదేశించినప్పటికీ పోలీసులు అతని ఆచూకీ తెలియదు అని కోర్టుకు తెలిపారు. దీంతో కేసును ఈ నెల 29వ తేదీకి వాయిదా వేసిన హైకోర్టు ఆ రోజున సాయికృష్ణను తప్పనిసరిగా హాజరుపరచాలి అని ఆదేశించింది. హాజరుపరచకపోతే పోలీసులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది అని హెచ్చరించినట్లు సమాచారం. నువ్వు నీ కొడుకు చచ్చిపోయాడని చెప్పానుగా, ఎందుకు వస్తున్నావు నువ్వు అన్నాడయ్యా. నాకు భయం వేసి నేను ఉన్న చోట్ల అన్నీ ఎత్తుక్కున్నా, నాకు ఎక్కడ దొరకలా, నాకు ఎక్కడ కనపడ. ఆఖరికి నిన్న గవర్నమెంట్ హాస్పిటల్ కూడా వెళ్ళి మాసులో కూడా చూసుకున్నాను. నాకు దయచేసి ఏం చేయండి, నాకు చెప్పి చేశాడు చంపేస్తున్నానని చెప్పి. నా బిడ్డ నాకు లేడయ్యా, నా బిడ్డ నాకు తెచ్చిపెట్టండి అందరికీ దాంట్లో పెట్టి. నాకు ఓపిక కూడా లేదు, నేను తిండి తిరుగుడు తిరిగాను అయ్యా. నాకు ఎక్కడున్నాడు ఇదయ్యా నా బిడ్డ, నా బిడ్డని చెప్పేశాడు అయ్యా. పేదవాళ్ళు అంటే ఇంత తేలిగయ్యా. నా కొడుకు మాచులోకి వెళ్ళి ఎదుక్కునేటట్టు చేసేయండి. నా బిడ్డ నాకు కనపట్టం లేదయ్యా. ఎన్నిసార్లు ఎదుక్కున్నా నా బిడ్డ నాకు కనపట్ల, నాకు ఆరోగ్యం కూడా బాగోట్ల. నెల రోజుల నుంచి నేను తిరుగుతున్నా. ఇవాళకి 24 రోజులు, 25 రోజులు ఎక్కడున్నా సరే నాకు ఫోన్ చేస్తాడు. అక్కడికే అడిగా, అయ్యా ఒక్కసారి ఫోన్ చేపించండి, మాట్లాడించండి, మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోండి అన్నాను అయ్యా. సాయికృష్ణను పోలీసులు తీసుకెళ్లారు అనే ఆరోపణలు, పోలీసుల ఖండనలు, హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఈ వ్యవహారం మరింత ప్రాధాన్యం సంతరించుకుంది. సాయికృష్ణ ఎక్కడ ఉన్నాడు? అతని ఆచూకీ ఎప్పుడు వెలుగులోకి వస్తుంది? అసలు అతను బతికే ఉన్నాడా? ఈ ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశాలుగా మారాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.